మనం ఎవ్వరి మీద దాడి చేయలేదు ప్రపంచ చరిత్ర మొదటి నుంచి పరిశీలిస్తే. స్వాతంత్రానికి ముందు అంతే, స్వాతంత్రానికి తర్వాత అంతే. 75 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ ప్రధానమంత్రి అయినా ఉండనండి, హిందూ ధర్మం భారతీయ సంస్కారం కారణంగా ఏ పక్క దేశం మీద మనం 75 ఏళ్లలో దాడి చేయలేదండి. వాళ్ళే చేశారండి. చైనా అయినా, పాకిస్తాన్ అయినా, మరొకడైనా. జరిగిన దాడిని ఎదుర్కొన్నామేగాని మనం దాడి చేయలేదండి. దానికి మన భారతీయ సంస్కారం కారణం కాదా? అనవసరంగా ఎవరి మీద కాలు దువ్వద్దు. నీ మీద దువ్వితే కాలు తెగ్గొట్టే, మళ్ళీ ఊరుకోవలసిన పని లేదు ఇక్కడ. మనం దువ్వం, వాడు దువ్వితే మళ్ళీ దువ్వడానికి కాలు కాదు, రెండో కాలు కూడా ఉండదు ఇక్కడ. అందుకని శాంతి మంత్రం పఠిస్తే అలాగా ఆయుధంతో ఎదుర్కోవలసిందే ఖచ్చితంగా. అవతల వాడు ఆయుధంతో వచ్చాడు ఇక్కడ. వాళ్ళ అసూయ కారణం. చిరకాలం ఒక ధర్మవర్తనము చే శ్రీరమ్యమై. భారతదేశంలో ఒకప్పుడు ఎవరైనా ప్రపంచ దేశాలని చూసి అసూయ పడేంత ఐశ్వర్యం ఎందుకుంది? కొలంబస్ ఈ దేశానికే మార్గం కనుక్కోవాలని ఎందుకు అనుకున్నాడు? వాస్కోడిగామా ఈ దేశానికి మార్గం కనిపెట్టడం కోసం ఓడల్లో ఏళ్ళు ప్రయాణం చేసి ఎందుకు వచ్చాడు?